హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఇవాల్టి యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి గార్లిక్ ఎగ్ రైస్ అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా కూడా వెంటనే అయిపోతుంది. జస్ట్ 5 minutes అంతే అనమాట. చేయడం చాలా ఈజీ, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఆనియన్స్ని ఈ విధంగా చాప్ చేసుకున్నాను. మరీ సన్నగా చాప్ చేయొద్దండి. ఈ విధంగా కొంచెం రఫ్గా చాప్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా కొంచెం మ్యాష్ చేసి వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత ఇందులోకి 4 eggsని ఇలా బీట్ చేసి వేసుకుంటున్నాను. మూత మూసి ఒక 2 నిమిషాలు కుక్ చేయండి. ఈ లోపల వెల్లుల్లి కారం కోసం 10 to 15 గార్లిక్ని, చిల్లీ పౌడర్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకోండి. ఈ విధంగా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎగ్ కూడా బాగా స్క్రాంబుల్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఆయిల్లోకి మనం వెల్లుల్లి కారం వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని మూత మూసి దీన్ని కూడా కుక్ చేసుకోవాలన్నమాట. సో దట్ మంచిగా ఫ్రై అయ్యి దీని అరోమా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకసారి దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎగ్తో బాగా మిక్స్ చేసేసుకొని మంచిగా పట్టించండి. ఇప్పుడు ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. స్లోగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడవచ్చు. చూడండి, ఈ విధంగా తయారైన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. మీరు కావాలంటే కొరియాండర్ కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.